శిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. యూదులట సూచక క్రియలు ఏమైనా ఉంటే చూపించండి అని అడుగుతున్నారు. అంటే ఈ దినాల్లో కూడా అంతే కదా. మేము అనేక మంది రోగులను తీసుకొస్తాము, స్వస్థపరచండి, హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళని లేపండి, ఎవరో ఒకరిద్దరు స్వస్థపరచబడ్డారని ఇలా ఏదో అనేకమైన మాటలు, సూచక క్రియలు కావాలి. మీ దేవుడు ఇలా చేయగలడేమో చెప్పండి. మొన్న విజయవాడలో అంతంత వరదలు వచ్చాయి, ఆ మందిరం ఎందుకు పడిపోయింది? అలా పడిపోకుండా మీ దేవుడు దేవదూతలను పెట్టాలి కదా, సూచక క్రియలు చూపించండి అని చాలామంది ఈ రోజుల్లో అడుగుతున్నట్లే యూదులు కూడా సూచక క్రియలు అడుగుతూ ఉండేవాళ్ళంట. గ్రీసు దేశస్థులేమోని జ్ఞానాన్ని వెతికేవారంట. ఎక్కడైనా ఏదైనా ఒక క్రొత్త విషయం, మనలో చాలామంది కూడా బైబిల్ విషయాలు, బైబిల్లో ఉన్నటువంటి విషయాలు చెప్తే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఎక్కడెక్కడవో బైబిల్ రిలేటెడ్వి ఏవో, ఎక్కడో ఆ సముద్రంలో అది దొరికింది, ఆ కొండ మీద ఇది దొరికింది, ఆ టర్కీలో నోవహు వాడ శకలాలు దొరికాయని అలాంటి వర్తమానాలు ఎవరైనా చెప్తున్నారనుకోండి, చాలామంది సబ్స్క్రైబ్ అయిపోతారు అక్కడికి. ఎందుకో తెలుసా మీకు? యేసు ఇలా వచ్చారు, మీకు సహనాన్ని నేర్పించాలి, ప్రేమను చూపించాలి, దీనులను ఆదుకోవాలి. నిజమైన ఉపవాసం అంటే తెలుసా మీకు? యెషయా 58లో ఉంది. మీరు ఇలా చేయండి. ఇలాంటి విషయాలు నచ్చవండి. అసలు దేవుడు ఎలాంటి వాడంటే, ఇదిగోండి నోవహు, అక్కడ నోవహు వాడలో ఇలాంటివి దొరికాయి, అదట అక్కడ వండర్ ఉందంట, ఇక్కడ వండర్ ఉందంట, ఇక్కడ ఇది జరిగిందంట, అక్కడ అది జరిగిందంట. అంటే అమ్మో, అక్కడ ఏదో ఎఫెస్ పట్టణంలో ఇది దొరికిందంట, అది దొరికిందంట అంటూ ఉంటే జ్ఞానం అదంతా. కాబట్టి ఎంత నాలెడ్జ్ ఉంది అసలు ఆ పాస్టర్ గారికి అని అనుకుంటూ ఉంటారంట. అవేమీ చెప్పకుండా వాక్యాన్ని వాక్యంగా మాట్లాడుతూ, మరి అనుదినము మనతో దేవుడు చేస్తున్న మాటలు, అద్భుతాలను గురించి వివరించుకుంటూ వెళితే వాళ్ళకి అవన్నీ వెర్రితనంగా అనిపిస్తూ ఉంటాయంట. గ్రీసు దేశస్తులేమో ఇటువంటి జ్ఞానం కావాలట, అలాంటి వాక్యాలు కావాలి. యూదులకేమో ఇంకా విపరీతంగా సూచక క్రియలు జరగడం కావాలంట. పౌలు అంటున్నాడు, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. హల్లెలూయా. ఎందుకని క్రీస్తుని ప్రకటిస్తున్నాం? నజరేయుడైన యేసయ్యని గురించి మాట్లాడుతున్నాం అనొచ్చు కదా. ఆ సిలువ అనేటువంటి అంశాన్ని హైలైట్ చేసిన వాడు పౌలండి. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ శక్తి పౌలుకి చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఒకానొక దినాన దేవుని విరోధిగా ఉన్నటువంటి ఆ యొక్క సౌలు అనబడేవాడు దేవుని యొక్క సిలువ శక్తి చేత ఒక మిట్ట మధ్యాహ్న సమయంలో దమస్కు మార్గంలో పడద్రోయబడి కనులలో పొరలు కమ్మి కనులు పోగొట్టుకొని తరువాత అననీయ ద్వారా అభిషేకం పొందుకున్న తరువాత దేవుని గూర్చిన జ్ఞానం అతడికి అందిన తరువాత సిలువను గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఆ తరువాత జ్ఞాని ఏమాయను, అతని జ్ఞానం ఏమైంది అనేటువంటి మాటలు కూడా అక్కడ రాయబడి ఉంటాయి. అతడు చాలా గమలీయేలు పాదాల దగ్గర చదువుకున్నవాడు. అప్పటి వరకు అతని జ్ఞానం వేరే లెవెల్ అండి. అతడు గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించిన వాళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది. ఆ రోజు ఆ రోమన్ గవర్నమెంట్లో అతడు ఒక ఉద్యోగస్తుడిగా ఉన్నాడు, యూదుల్ని హింసించేవాడిగా, ఇంచుమించు స్టెఫను మరణానికి కూడా అక్కడ ఒక సాక్షిగా, అతడు అనేకులను చంపడానికి రైట్స్ కలిగిన వాడిగా, స్త్రీలను ఈడ్చుకుపోయి చెరసాలలో వేయువాడిగా, గవర్నమెంట్ పోస్ట్లో ఉన్నటువంటి ఆయన జ్ఞానము చేత ఎడవబడ్డాడు. ఈరోజు జ్ఞాని ఏమాయను అని అడుగుతున్నాడు ఆయన. ఈరోజు నేను ఏదైనా అతిశయించాలి అనుకుంటే నా జ్ఞానం అంతా కూడా నా దేవుని యొక్క సిలువయందే ఉంది, నేను సిలువయందు తప్ప మరి దేని అందు నేను అతిశయించను అంటున్నాడండి ఆ యొక్క సౌలు పౌలుగా మార్చబడిన తరువాత. చూసారా మీరు ఈరోజు దేన్ని ఆశ్రయిస్తున్నారు? అద్భుతాలు కావాలా మీకు? లేదు అని అంటే ఇంకా జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ఇంకా మర్మాలతో కూడినటువంటి బోధ ఎవరు చెప్తారో, ఇంకా జ్ఞానం గల బోధ ఎవరు చెప్తారో, ఇంకా డీప్గా మర్మాలు బోధించేటువంటి సేవకులు ఎక్కడున్నారు? అక్కడికి పరుగులు పెడుతున్నారా? లేదంటే అక్కడ సూచక క్రియలు జరుగుతున్నాయి, గుడ్డివాడు కుంటివాడు బాగవుతున్నాడు అంటే అక్కడికి పరిగెడుతున్నారా? మంచిదే, స్వస్థతలు జరుగుతాయి ఆయన నామం పేరట. ఎందుకంటే అతడు పొందిన దెబ్బలలో స్వస్థత మనకి ఈరోజు ఉందండి. జరుగుతాయి, స్వస్థతలు జరగవని ఎప్పుడు అనుకోకండి. అద్భుతాలు జరుగుతాయి, మరణించిన వారు సహితము లేపబడతారు. అలాంటి కార్యాలు చేయగల సామర్థ్యం గలవాడు మన దేవుడు. సిలువలో అటువంటి శక్తి ఉంది. కేవలము సిలువను ధ్యానము చేయడం ద్వారా గొప్ప శక్తి రిలీజ్ అవుతుంది కూడా. కాబట్టి ఈరోజు పౌలులాగా మనము కూడా సిలువను గూర్చిన వార్తని ప్రకటిస్తున్నామా? మరి మీరు ఎవరికైనా సువార్త చెప్తున్నారా?
ఈ రోజుల్లో మనం సువార్తని చాలా అపహాస్యం చేస్తున్నారు వింటున్న వాళ్ళు. ఆ సిలువ కనబడితే అపహాస్యం చేస్తున్నారు. ఆ సిలువలో వాళ్ళ దేవుడు వాళ్ళని రక్షించుకోలేకపోయాడని చెప్పి అపహాస్యం చేస్తున్నప్పుడు వారి గురించి మీరు ప్రార్థన చేస్తున్నారా? మరి దేవుని యొక్క సువార్త ఎవరికైనా ప్రకటిస్తున్నారా మీరు? ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమనంటే దేవుని గురించి మనము మాట్లాడాలి, అనేకులతో దేవుని గురించే చెప్పాలి, మనము సువార్త ప్రకటించాలి. పౌలు ఇలా అంటాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు. మరి మీరు ప్రకటిస్తున్నారా సిలువను గూర్చిన వార్త? మీకు తెలుసా అసలు ఎంత గొప్ప త్యాగము దేవుడు ఆ సిలువలో చేసి మనకి గొప్ప కార్యాన్ని జరిగించారు? ఆ సిలువ త్యాగములో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో అనేక సందర్భాలలో మన జీవితంలో అనేకమైనటువంటి విషయాలను ఆలోచించుకుంటే మనకు అర్థమవుతుంది. ఒకసారి మా సంఘంలో మేమంతా ఇక్కడ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉపవాస ప్రార్థనలకు వచ్చేటువంటి ఒక అంటే ఆవిడ పేరు పద్మ గారు. వాళ్ళ హస్బెండ్ బయట ఏదో పని మీద ఎన్ఈడి దగ్గరకో ఎక్కడికో వెళుతున్నారు. ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఆవిడే ఆ టైంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంటే మేము ఒక్కొక్కరం గంట అలా ప్రార్థన చేస్తూ ఉంటాం, మీరు చూస్తూ ఉంటారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సడన్గా ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ ఏంటంటే ఆ హస్బెండ్కి యాక్సిడెంట్ అయ్యింది. ఆవిడని ఆపి చెప్పడానికి వీలు లేదు, ఆవిడ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఆయన సిస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ ఫోన్ ఆవిడ రిసీవ్ చేసుకున్నారు. అయితే మేము ఇలా ప్రార్థన చేసిన తర్వాత అది చాలా పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సినటువంటి ఇన్సిడెంట్. మేము ఇక్కడ ఇంకా భయం వేసి ఆయనకి ఏం కాకూడదని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పాస్టర్ గారు ఒక దర్శనం చూస్తున్నారు. ఏం దర్శనం అంటే, ఇప్పుడు ఎవరైతే వాళ్ళ సిస్టర్ ఉన్నారో వాళ్ళకి ఒక కార్ ఉంది. ఆ కారులో ఎదుర స్టీరింగ్ పైన ఏదో ఒక ఫోటో పెట్టుకుంటూ ఉంటారు చాలామంది కదా, వాళ్ళు ఒక క్రాస్ పెట్టుకున్నారు. ఆ రోజు క్రాస్ అక్కడ స్టిక్ అయ్యి ఉంటుంది అన్నమాట. అయితే దేవుడు ఆశ్చర్యకరంగా ఎలాంటిది చూపిస్తున్నారంటే, యాక్సిడెంట్ అయ్యింది, ఆయన అక్కడ తల పగిలిపోవాలి క్రింద పడినప్పుడు. కానీ ఏదైతే ఈ ఆయన కారులో వెళ్ళట్లేదు, బండి మీద వెళ్ళారు. ఆయన దగ్గర కార్ లేదు, ఆయన బండి మీద వెళుతూ ఉండగా ఆయనకి యాక్సిడెంట్ అయింది. ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆయనని యాక్సిడెంట్ నుంచి కాపాడినది ఒక సిలువ. ఆ సిలువ కూడా ఎక్కడి నుంచో వచ్చిన చెక్క సిలువ కాదు, కానీ యువతల నేను చెప్పినటువంటి ఆయన చెల్లెలు వాళ్ళ కారులో ఉన్నటువంటి క్రాస్ వెళ్ళి ఆయనకు అడ్డుగా నిలవబడినప్పుడు ఆయన తల పగిలిపోకుండా, ఆ వెహికల్ ఆయన తల మీద నుంచి వెళ్లకుండా ఆ రోజు ఆయన్ని కాపాడింది అనే దర్శనాన్ని పాస్టర్ గారు చూశారు. ఎంత బాగుందో. ఆ తరువాత ఆయన సాక్ష్యము పలకడం, నిజంగా ఆ రోజు నేను ఏదో అయిపోవలసిన వాడిని, ఎవరో నన్ను ఇలా ప్రొటెక్ట్ చేసినట్లుగా ఆ సిలువ నా దగ్గరికి వచ్చి నన్ను ఇలా కాపాడింది అనేటువంటి సాక్ష్యాన్ని ఆయన పంచుకోవడం, ఇక్కడ చూసినటువంటి దర్శనాన్ని రూఢీపరచడం, ఆ తరువాత దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఎంతో ఆ కుటుంబం సంతోషించడం. ఈరోజు ఆ పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. మన కెమెరాల దగ్గర, మన మ్యూజిక్ సిస్టమ్ దగ్గర ఉన్నటువంటి పిల్లలు వాళ్ళే, ఆ పద్మగారి పిల్లలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని యొక్క శక్తి, సిలువ యొక్క శక్తి ఎంత గొప్పదో ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి. ఇజ్రాయేలీలు ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వాళ్ళ యాత్రలో వాళ్ళందరూ సణుక్కోవడం మొదలుపెట్టారు. మాకే అవసరతలు తీరట్లేదు, మాకే అక్కరతలు తీరట్లేదు, మాకు ఏమీ కూడా ఈ యొక్క ఎడారిలో, ఈ అరణ్యాల్లో మాకు అస్సలు నచ్చలేదు, మమ్మల్ని చంపడానికే ఇక్కడ తీసుకొచ్చావా, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా అని మోషే మీద సణుగుతున్న సందర్భంలో, సణుగుడు అంటే దేవుడికి చాలా చిరాకు. మీరు కూడా ఈరోజు ఎవరు సణక్కండి, ఎందుకంటే దేవుని శక్తి చిన్న శక్తి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువ మనకు నేర్పించే పాఠాలలో అది సహనం కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. అది నువ్వు సహనం కలిగి ఉండాలి తప్ప సణగొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను హింసిస్తున్నప్పుడు, తోలనాడుతున్నప్పుడు, పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు, నువ్వు దేవుడువా చెప్పని, నువ్వు ప్రవచించు అని అరుస్తున్నప్పుడు, ఆ మండు టెండలో 150 కేజీలు బరువున్నటువంటి ఆ సిలువను మోసుకొని వెళుతూ ఉన్నప్పుడు ఎంత సహనముతో నా విడుదల కొరకు మన ప్రభువు నడిచి మనకు చూపించారో ఆ సిలువ మనకి నేర్పిస్తుంది అనేక సందర్భాలలో ఎలా సహనంగా ఉండాలి మనం. కాబట్టి వాళ్ళు అలా లేరు, సణిగి దేవునికి ఆయాసం పుట్టించినప్పుడు ఆయనకి కోపం వచ్చి తాపకరమైన సర్పాలను పంపించారంట. ఆనాడు ఎవరైతే సణిగారో వాళ్ళందరూ ఆ సర్పాల చేత కరవబడి చనిపోతున్న స్థితిలో మరలా కేకలు వేసి రక్షించమని అడిగినప్పుడు ఎత్తడి సర్పాన్ని మోషే ఎత్తిన సందర్భం సంఖ్యాకాండంలో ఉంటుంది, మన అందరికీ తెలుసు. ఆ ఎత్తడి సర్పాన్ని చేసి అది ఎత్తడి స్తంభాన్ని నిలవబెట్టినప్పుడు వారు ఆ స్తంభము వైపు చూచినప్పుడు ఆ రోజు వాళ్ళు బ్రతికారంట. మనందరికీ తెలుసు అది క్రాస్కి సాదృశ్యంగా ఉందని. ఆ యొక్క ఎత్తడితో చేసినటువంటి ఆ స్తంభము సిలువకి సాదృశ్యంగా ఉందని.
ఎవరైతే తాపకరమైన సర్పాల ద్వారా కరవబడ్డారో వాళ్ళు ఆనాడు ఆ యొక్క స్తంభము వైపు చూడగా తేరి చూచినప్పుడట వారు ఆనాడు బ్రతికిరి అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇప్పుడు ఈ జ్ఞానం, ఏ జ్ఞానం వెతికితే వాళ్ళు అక్కడ బ్రతుకుతారు? దానివైపు చూస్తే మేము బ్రతకడం ఏంటి? మాకు ఏదైనా తీసుకొచ్చి మందు వేయండి, లోపల ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ చేయించండి, మమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, లేకపోతే విరుగుడు మందు ఇవ్వండి, లేకపోతే వైద్యులను పిలవనంపండి, ఐగుప్తు మంత్రగాళ్ళను తీసుకొని రండి అని జ్ఞానం వెతుకుంటే ఆ రోజు వాళ్ళు బ్రతికేవారు కాదు. కేవలం ఇలా చూడండి, ఇలా చూడండి, చూస్తే బ్రతుకుతారు అంతే. ఈరోజు కూడా అంతే. నీవు సిలువ తట్టు చూస్తే నువ్వు బ్రతుకుతావంతే. హల్లెలూయా. అనేక సందర్భాలలో మనము ఏ పాటి వారమండి? మన జీవితంలో ఏమీ జరగలేదా? ఆయన సిలువ యాగము ద్వారా నన్ను ఆయన రక్షించినప్పుడు అనేక సందర్భాల్లో, ఎన్ని సందర్భాల్లో నీకు స్వస్థతలు జరగలేదు? ఎన్ని సందర్భాలలో ఉపద్రవాల నుంచి నువ్వు విడిపించబడలేదా? ఎన్ని సందర్భాలలో యాక్సిడెంట్స్ నుంచి నువ్వు విడిపించబడలేదా? మరణపు అంచుల వరకు వెళ్ళిపోయి నువ్వు విడిపించబడలేదా? ఎవరు కాపాడారు నిన్ను? ఈ మధ్యకాలంలో విజయకృప ఆంటీ అని ఒక ఆవిడ, మొన్నే చెప్పాను నేను మీకు మెసేజ్లో, పొంగల్ హాలిడేస్కి వాళ్ళందరూ అన్యులు, ఆవిడ ఒక్కరే రక్షించబడ్డారు. వాళ్ళ అల్లుడు గారు వాళ్ళందరూ కూడా ఎక్కడో ఊర్లు వెళ్ళి ఆ పొంగల్ హాలిడేస్కి వస్తూ ఉన్నప్పుడు కారు యాక్సిడెంట్ జరిగింది, భయంకరమైన యాక్సిడెంట్. దాంట్లో ఉన్న వాళ్ళందరికీ కాళ్ళు చేతులు అన్నీ విరిగిపోయినాయి. ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఆవిడ అల్లుడు, ఆయన ఇంకా ముందుకు దూసుకుని వెళ్ళిపోతున్నారంట. ఆ లారీ క్రిందకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితిలో ఏదో ఒక చెక్క ముక్క ఇలా క్రాస్ ఆకారంలో ఉన్నది వచ్చి ఒక్కసారి స్టీరింగ్ మీద ఇలా కొట్టిందంట. స్టీరింగ్ మీద కొడితే వెంటనే ఆ స్టీరింగ్ ఆయన ఆపేశాడంట, ఇంకా డ్రైవ్ చేయకుండా. ఎందుకంటే ఇంక ముందుకు వెళ్ళిపోతాడు ఆయన. వెళ్ళిపోతే లారీ కిందకి వెళ్ళిపోతారు. ఆ యొక్క పెద్ద టిప్పర్ అనుకుంటా, దాని కిందకి వెళ్ళిపోతారంట. ఎవరు కొట్టారో తెలీదు, అది ఒక చెక్క ముక్క నన్ను స్టీరింగ్ చేతి మీద కొట్టి ఆపింది అని ఆయన సాక్ష్యం చెప్పారు. ఆయన అన్యుడు, కానీ వారి తరఫున ఇక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళ అత్తగారు సాక్ష్యం పలికారు. కానీ ఆయనకు అర్థమైంది అది అదే అని, దేవుని యొక్క శిలువని. వాళ్ళు ఒప్పుకోవడానికి అంత త్వరగా ముందుకు రారు కనుక ఆయన చెప్తున్నారు, ఒక అడ్డగీత, ఒక నిలువు గీత ఉన్న ఒక చెక్క వచ్చి నా స్టీరింగ్ మీద కొట్టబట్టి నేను ఈరోజు బ్రతికి వచ్చానని సాక్ష్యం చెప్పారు. చూడండి, జ్ఞాని యొక్క జ్ఞానంతో కూడినది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సూచిక క్రియలు, మహత్ కార్యాలు వాటిని వెదకొద్దు, ఆటోమేటిక్గా జరుగుతాయి. ఎందుకంటే నీవు నమ్ముకుంటున్న దేవుడి పేరు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. నీవు ఆయన వాక్యాన్ని నమ్మాలి, ఆయనను నమ్మాలి, దేవుని యొక్క శక్తిని నమ్మాలి, విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. పౌలు చెప్పినట్లుగా మేము సిలువను గూర్చిన వార్తను ప్రకటించేవారము. మరి సువార్తను ప్రకటించడంలో ఉన్న ఆధిక్యత చాలా గొప్పది. కాబట్టి నీకు వీలైనంత మట్టుకు దేవుని యొక్క వార్తను అనేకులకు షేర్ చేసుకోవాలి, విశ్వాసంతో ఉండాలి. కాబట్టి మనం ఈ లోకంలో ఈ టెక్నాలజీతో పాటు ఇంకా ముందుకు వెళ్ళిపోతూ దేవుడే లేడు అనేటువంటి వారంగా ఎంతమాత్రం కూడా మనం ఉండకూడదు. కానీ దేవుని గురించి చెప్పడానికి సిగ్గుపడే వారముగా మనం ఎంతమాత్రం ఉండకూడదు. జ్ఞానులు చదువుతారు, చాలా జ్ఞానం ఉంది. ఈ రోజుల్లో కూడా ఇంకా ఈ మూఢ విశ్వాసం ఏంటి, దేవుడు దయ్యం ఏంటి అని వాళ్ళు అడుగుతారు. అయినప్పటికీ ఏదో ఒక రోజు నీవు చెప్పింది ఫలిస్తుంది. కాబట్టి సువార్త చెప్పడానికి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. ఏదో మీకు తోచింది ఆ రోజుకి ఆ సమయానికి దేవుడు జ్ఞానం ఇస్తే ఒక మాట మాట్లాడడానికి అవసరమైన కృప మీరు పొందుకోవాలని, దేవుని గురించి ఎక్కువగా ఆలోచనలు, ప్రార్థనలు అధికముగా మన హృదయంలో నుంచి వచ్చినప్పుడు నీకు ఆశ ఉంటే ఆయన ఫలింపచేస్తాడు, ఆత్మల పంటని నీకు ఇస్తాడు. మీ ఇంట్లోనే ఇంకా చాలామంది రక్షించబడాలి కదా, వాళ్ళు ఇలా అడుగుతూ ఉంటారు నేను. కాబట్టి అలా అడిగినప్పుడు వారి కొరకు ప్రార్థించు. ఒక్క మాట సువార్త చెప్పినప్పుడు దానిని దేవుడు ఫలింపచేస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలు. సర్వశరీరులకు దేవుడా నీకు వందనాలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనాలు ప్రభువా. నీ కృపగల హస్తానికి వాక్యము వినుచున్న వారిని అప్పగించుకుంటున్నాను. ఈరోజు మా జ్ఞానము గొప్ప గొప్ప ఆశ్చర్యకరమైన సంగతులు వెతకడానికి కాదయ్యా, మా జ్ఞానము క్రొత్త సంగతులు తెలుసుకోవడానికి కాదయ్యా, దేవుని వాక్యాన్ని ధ్యానము చేసుకోవడానికి, సిలువ శక్తిని ఆశ్రయించడానికి అవసరమైన కృప మాకు దయచేయమని నీ కృపగల హస్తానికి వినిన వారందరినీ దీవించండి. నోరు తెరిచి అనేకులకు సువార్త ప్రకటించు వారముగా మమ్మల్ని ఉంచమని, ఆత్మకార్యాలు జరిగించమని, చెప్పిన సువార్త ఫలింపచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.